నేను మొన్న ఒక ప్లేస్‌కెళ్ళాను. అక్కడికెళ్ళాక ఆ ప్లేస్ నన్నొక ప్రశ్న అడిగినట్టు అనిపించింది. బ్రతకడానికి చాలా చోట్లకెళ్ళావు. జీవించడానికి ఎక్కడికెళ్ళాలో ఎప్పుడైనా ఆలోచించావా అని. 15 ఫీట్ హైట్‌లో ఉన్న డెక్ మీద కూర్చొని చేతిలో కాఫీ, పక్కన ఫేవరెట్ పీపుల్, చుట్టూ హిల్స్. ఆ క్షణాన్ని కేవలం ఎక్స్‌పీరియన్స్ చేయడం తప్ప ఇంకేం చేయాలనిపించలేదు. తర్వాత పైనుంచి చూస్తే వాటర్ డ్రాప్‌లెట్‌లా కనిపించే ఆ బ్యూటిఫుల్ పాండ్ దగ్గర కూర్చున్నాను. నీళ్ళు, నిశ్శబ్దం ఒకే చోటున్నప్పుడు మైండ్ ఇంత పీస్‌ఫుల్ స్టేట్‌లోకెళ్తుందా అనిపించింది. తర్వాత మనకెంతో ఇష్టమైన వాళ్ళతో క్రికెట్. ఆ నవ్వులు, ఆ కేకలు, ఆ గోల అన్నీ కూడా ప్రశాంతంగా అనిపించాయి. అప్పుడు అర్థమైంది. పీస్ అంటే సైలెన్స్ కాదు, మనసుకు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం అని. ఆ తర్వాత రెడీ అవ్వబోతున్న మోడల్ హోమ్‌లోకి వెళ్ళాను. లోపలికెళ్ళగానే ఒక్కటే అనిపించింది. హోమ్ అంటే ఇలా కదా ఉండాల్సింది అని. ఆ ఇంట్లో నాకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, స్క్వేర్ ఫీట్, ఎమ్యూనిటీస్, కార్పెట్ ఏరియా ఇలాంటివేవీ గుర్తురాలేదు. జస్ట్ ఒక హోమ్ మాత్రమే కనిపించింది. బయటికి అసలు రావాలనిపించలేదు. వెంటనే ప్రాజెక్ట్ స్టాఫ్‌ని మీట్ అయ్యి, ఇంత యూనిక్‌గా డిజైన్ చేసిన ఈ కమ్యూనిటీ లొకేషన్, కనెక్టివిటీ, ఫ్యూచర్ పొటెన్షియల్ అన్నీ అడిగి తెలుసుకున్నాను. కొన్ని ప్లేసెస్ గురించి వినడం కాదు, చూడడం కాదు, ఎక్స్‌పీరియన్స్ చేయాలి.